శ్రీమాత నమః. కాస్త చోటిస్తే గుడారంలో ఉన్న వాళ్ళని గెంటేసిందిట ఒంటే. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా కథ. అలాగే తయారవబోతుంది రేపు పొద్దున్న హిందువుల పరిస్థితి కూడా. పోలే పాపం చోటిస్తే హిందువుల్ని బయటికి గెంటేసే పరిస్థితి ఏర్పడిపోతుంది. మధురై దగ్గర తిరుపురం కుండ్రం. ఆ తిరుపురం కుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 6 క్షేత్రాలలో ఒక క్షేత్రం అన్నమాట. మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఇది తిరుపురం కుండ్రం యొక్క పాత ఫోటో. మీరు ఈ ఫోటో చూసినప్పుడు ఎక్కడైనా మీకు వేరే కట్టడం ఏదైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా. కానీ తర్వాత కాలంలో ఇక్కడ మసీద్ ఒకటి ఏర్పాటు చేసేసుకున్నారు. పోలే మన హిందువులకి జాలి గుణం కదా, దయ ఎక్కువ కదా, పోలే పాప అని అనుకుంటారు కాబట్టి మేము ఇక్కడ పూజలు చేసుకుంటాము, మీరు ఇక్కడ ప్రార్థనలు చేసుకోండి అని చెప్పి అనేసారు మన వాళ్ళు. సరే, 2 పనులు బాగానే జరిగిపోతున్నాయి. కానీ రాను రాను ఏమైంది అంటే ఆ మసీదులో కోళ్ళని అలాగే మేకల్ని బలిస్తున్నారు. అప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే, మేమేమో పూజలు చేసుకుంటుంటేనేమో మీరు అక్కడ బలిస్తున్నారు, అదేలా కుదురుతుంది, కుదరదు అని చెప్పంటే మేము ఇస్తామని వాళ్ళు, ఇవ్వకూడదని వీళ్ళు. ఇప్పుడు ఆ గొడవ జరుగుతుందన్నమాట. అంటే మన ఈ తిరుపురం కుండ్రాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుని పోలే పాపం అని మనం జాలి చూపించి వదిలేసినందుకు గాను వాళ్ళు అక్కడేమో బలులన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు కుదరదు అంటే వాళ్ళు ఒప్పుకోవటం లేదు. అలాగే ఈ తిరుపురం కుండ్రాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? సికిందర్ హిల్ అని చెప్పి వాళ్ళు పేరు పెట్టేసుకున్నారు. త్వరలో దాన్ని కూడా మార్చేస్తారేమో. మార్చేసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోక్కర్లేదు, ఎందుకంటే మనం ఏం అనం కదా. సరే, మీ మానాన్ని మీరు వచ్చేయండి, మా మానాన్ని మేము చేసుకుంటాము అని చెప్పి మనం అంటాం కాబట్టి ఇంక చేసేది ఏం లేదు. ఏమైనా అన్నాము అని అనుకోండి, అందరూ వచ్చేస్తారు. హిందూ ముస్లింలు భాయి భాయి కదా, మనందరం కలిసే ఉండాలి, ఎందుకు గొడవలు అంటారు. ఎందుకు గొడవలు? పోన్లే పాపం అని మీరు ప్రార్థనలు చేసుకోండి, మేము పూజలు చేసుకుంటాం అన్నందుకే కదా ఇప్పుడు అక్కడ ఆ గొడవ వచ్చింది. ఎక్కడైనా చూడండి చరిత్రలో మన దేవాలయాల్ని పగలగొట్టేసి అక్కడ వాళ్ళ ప్రార్థనా మందిరాలని కట్టేసుకున్నారు. లేదు అంటే మన దేవాలయాల్ని వాళ్ళ ప్రార్థనా స్థలాలుగా మార్చేసుకున్నారు. లేదు అంటే ఎవరు లేకపోతే అక్కడ ఆ స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేసేసుకుని వాళ్ళ కట్టడాలను కూడా వాళ్ళు నిర్మించేసుకున్నారు. అలా నిర్మించేసుకున్న స్థలమే బెట్టు ద్వారక. ఈ మధ్య కాలంలో అక్కడ గవర్నమెంట్ ఏం చేయాలని అనుకుందంటే ఒక నేవల్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలి అని అనుకుంది. అలా ఏర్పాటు చేయాలని అనుకుని కొంతమంది ఇంజనీర్స్ ని అక్కడికి పంపించింది. వెళ్ళిన ఇంజనీర్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే బెట్టు ద్వారకలో చక్కగా ఖాళీగా ఉంటుందేమో, ఖాళీగా ఉన్న స్థలంలో చక్కగా స్టేషన్లు అవి కట్టేసుకుందాం అని అనుకున్నారు. తీరామోస్ చూస్తే ఆక్రమణలకి గురైపోయింది ఆ బెట్టు ద్వారక. ఎన్నో కట్టడాలు వచ్చేసాయి. పరాయి మతస్థులు అక్కడ కట్టడాలు కట్టేసుకోవడం కాకుండా 12 మసీదులు ఇంకా చాలా దర్గాలు అక్కడికి వచ్చేసాయి. వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ గుజరాత్ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అదిగో అక్కడేమో మేమేమో నేవల్ స్టేషన్ కట్టాలనుకుంటున్నాము, ఎవరో ఆక్రమించుకున్నారు, ముందా పని చూడు అని. అప్పుడు ఆ గుజరాత్ హోమ్ మినిస్టర్ అన్నమాట హర్ష రమేష్ సాంఘ్వి, ఆయన ఏం చేశారు అంటే వెంటనే బోట్ల మీదేమో ఈ బుల్డోజర్లని పోలీసులని అక్కడే కొంతమంది కార్మికుల్ని అందరినీ ఈ బెట్ట ద్వారకు పంపించి ఈయన కూడా అక్కడికి వెళ్లి దగ్గరుండి ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమ కట్టడాలని కొన్ని మసీదుల్ని వీటిని మొత్తానికి తీసేశారనమాట. అక్కడికి వెళ్ళిన అందరికీ ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అసలు ఇంతకాలంగా వీళ్ళు ఎలా ఉండగలిగారు, ఎలా ఉండనిచ్చింది భారత ప్రభుత్వం, అసలు ఎవరికీ తెలీదా అని. అసలు మామూలుగా ఈ పాకిస్తాన్ వాళ్ళు జల మార్గం ద్వారా మన భారతదేశంలోకి రావాలి అంటే ఒక అనువైన ప్రదేశం ఏంటంటే ఈ బెట్టు ద్వారక అన్నమాట. ఈ బెట్టు ద్వారక నుంచి మన భారతదేశంలోకి వాళ్ళు రావచ్చు. మరి ఈ బెట్టు ద్వారక ద్వారా మన భారతదేశంలోకి రావచ్చు అని అనుకున్నప్పుడు అక్కడ పహారా ఎందుకు ఉండలేదు? అక్కడ ఎందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయలేదు? ఇన్ని ఇళ్ళు, ఇన్ని దర్గాలు, ఇన్ని కట్టడాలు కట్టేసుకునేదాకా ప్రభుత్వం ఏం చేస్తుంది? సరే, ఎప్పటికైనా తేరుకుని హర్ష రమేష్ సాంఘ్వి గారు ఆ అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేశారు అని అనుకోండి. ఒకటి ఆలోచించండి, వాళ్ళు వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చేసి అక్కడ అంత హాయిగా ఆ కట్టడాలన్నీ కట్టేసుకుని ఏకంగా ప్రార్థనా స్థలాలు కూడా నిర్మించేసుకున్నారు అంటే అది బయట నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది సాధ్యం కాదు. ఎవరో ఇంటర్నల్ గా మన వాళ్ళే అక్కడ సహాయం చేశారు కాబట్టే అంత దారుణమైన పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాం. అంటే మన వాళ్లే మన భారతదేశంలో ఉండి మనకి గోతులు తీసేస్తున్నారు. ఆ గోతుల్ని మనం చూసుకోకుండా ఇలా పైకి నెత్తి మీద కళ్ళు పెట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ గోతులో మనం పడిపోతాం. పడిపోయిన తర్వాత మన మీద మట్టి వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అది మన పరిస్థితి. ఆ స్థితిలో మనం ఉన్నాం. ఎప్పటికైనా ఆ గుజరాత్ ప్రభుత్వం ఆ రమేష్ సాంఘ్వి గారు చాలా గొప్ప పని చేశారు. నిజంగా ఆ రమేష్ సాంఘ్వి గారిని యోగి ఆదిత్యనాథ్ గారుగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా డైనమిక్ అండ్ డాషింగ్ హోమ్ మినిస్టర్ ఆయన.
ఆ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు కాబట్టి ఇకపై అక్కడ ఆక్రమణలు చేసుకోవాలంటే కాస్త ఆలోచిస్తారు. ఇంకెవరైనా సరే మన భారతదేశంలో కట్టించి రావాలి అంటే కొంచెం భయపడతారు కూడా. ఇప్పటికీ మనం కళ్ళు మూసుకుని కూర్చున్నాము అని అనుకోండి, అదిగో ఆ తిరుపురం కుండం దగ్గర అసలు ఇదివరకు ఏ కట్టడము లేదు, మరి ఎలా వచ్చేసింది కట్టడం, మన మీద ఎలా దెబ్బలాడుతున్నారు. ఒకసారి యోగి ఆదిత్యనాథ్ గారు, ఈ రమేష్ సాంఘివి గారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ తిరుపురం కుండం దగ్గరకు కూడా వెళ్తే అక్కడ సమస్య కూడా కాస్త సద్దుమణిగిపోతుందేమో. హిందువులారా లెండి, ఆలోచించండి, కళ్ళు తెరుచుకోండి. ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని మన దగ్గర వరకు రాలేదు అని చెప్పి మనం కళ్ళు మూసుకుని కూర్చుంటే రేపు పొద్దున్న ఆ పరిస్థితి మన ఇంట్లోకి వచ్చి మన ఇల్లు కావాలి అంటే మనం ఏం చేస్తాం? మనం ఏమీ దెబ్బలాడక్కర్లేదు, కానీ మనది ఎవరైనా ఆక్రమించుకున్నప్పుడు మాది ఎందుకు మీరు తీసుకున్నారు అనే ప్రశ్న వెయ్యండి. అప్పుడు కనీసం హిందూ దేశంలో హిందువులుగా ఇక్కడ ఉండగలుగుతాం. అది మానేసి మనలో మనమే బురద జల్లుకుంటూ మనలో మనమే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకుండా తిట్టుకోవడం, కొట్టుకోవడం అవన్నీ చేస్తున్నంత కాలం మనం పక్కవాడికి ఎప్పుడూ లోకవైపోతాం. పక్కవాడికి ఎప్పుడైతే మనం లోకవైపోతామో ఇదిగో ఇలా ఆక్రమణలు జరుగుతాయి. ఇలాంటి ఆక్రమణలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అలా కంటిన్యూ అయిందనుకోండి, చరిత్రలో మన తర్వాత తరాల వాళ్ళు ఏం చదువుకుంటారో తెలుసా? ఒకప్పుడు హిందువులు ఉండేవారట అని చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కళ్ళు తెరుచుకుని జరిగే అన్యాయాన్ని ప్రశ్నిద్దాం. తిరుపురం కుండ్రం ముస్లిం కొండగా మారకుండా ఉండే ప్రయత్నాలలో మనం కూడా భాగం పంచుకుని ఆ ప్రయత్నం సఫలీకృతం కాకూడదని మనం కూడా గొంతెత్తి చాటుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.